వాయుగుండం ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులతో మోస్తారునుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. 18 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్లో భారీ వర్షసూచన ఉండటంతో పోలీస్, ట్రాఫిక్, హైడ్రా, జీహెచ్ఎంసీ, విద్యుత్ విభాగాలన్నీ అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. అన్ని విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. సిటీలో నీళ్లు నిల్చే ప్రాంతాలు, మూసీ ప్రమాదకరంగా ప్రవహించే ప్రాంతాల్లో అధికారులు ప్రజలను హెచ్చరించేలా బోర్డులు పెట్టాలని, అటువైపు వాహనాలు, ప్రజలు వెళ్లకుండా దారి మళ్లించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కమిషన్ల కోసమే రేవంత్ మూసీ ప్రాజెక్టు చేస్తానంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. మూసీ నది ప్రక్షాళనకు 16,000 కోట్లలో అయిపోయేదానికి 1,50,000 కోట్లు ఎందుకు అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్లాన్ ప్రకారమే ఎంబీబీఎస్ బస్టాండును ముంచారని ఆయన ఫైర్ అయ్యారు. మూసీ పరిహార ప్రాంత ప్రజలను భయపెట్టేందుకే ఒకేసారి 15 గేట్లు తెరిచారని అన్నారు. గతంలో ఎన్నడూ లేనిది ఇప్పుడే ఎందుకు ఎంజీబీఎస్ బస్టాండ్ మునిగిందని ప్రశ్నించారు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో పొంగులేటి మెగా కృష్ణారెడ్డికి దోచిపెడుతున్నారని ఆరోపించారు. కొడంగల్ నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర మొదలవుతుందని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ముప్పై ఏళ్లలో తొలిసారి మూసీలోకి 1,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. ఎంజీబీఎస్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. వరద బాధితులకు ధైర్యం చెప్పి వారికి అవసరమైన ఆహారం అందించే సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని తెలంగాణ జనసేన నాయకులు, శ్రేణులకు ఇప్పటికే దిశానిర్దేశం చేయడమైనది అని పవన్ కళ్యాణ్ కార్యాలయం పేర్కొంది. కాగా పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజులుగా వైరల్ ఫీవర్తో ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లోనే చికిత్స పొందుతున్నారు. శుక్రవారం రాత్రి మూసీనది పొంగిపొర్లడంతో లంగర్ హౌస్లోని బాపుఘాట్ పునిగిపోయింది. మూసీ మరియు ఈసీ నదుల సంగమం వద్ద నిర్మించిన ఈ ఘాట్ జాతిపిత మహాత్మాగాంధీ చితాభస్మాన్ని నిమజ్జనం చేసిన ప్రదేశం. ఇది 68 ఎకరాలలో ఉంది. అక్టోబర్ 2న మహాత్మాగాంధీ జయంతి కోసం బాపుఘాట్లో జరుగుతున్న ఏర్పాట్లపై ఈ కొత్త పరిస్థితి నీలినీడలు కమ్మేసింది. యువతకు నైపుణ్యం అందించాలన్న లక్ష్యంతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. మల్లేపల్లిలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఏటీసీ ప్రారంభోత్సవం ఇవాళ జరిగింది. తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇవాళ ప్రారంభించుకున్న 65 ఏటీసీలే నిదర్శనమని ఉద్ఘాటించారు. నేడు మరో 51 ఏటీసీలను మంజూరు చేశామని అన్నారు. నైపుణ్యం లేకపోతా సర్టిఫికెట్లు ఎందుకు ఉపయోగపడవని చెప్పుకొచ్చారు. మట్టిలో మాణిక్యాలను వెలికితీసి యువతకు నైపుణ్యాన్ని అందించాలని తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి.